अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపంలో సర్వ ప్రాణుల శరీరమునందుండి 4 విధములైన ఆహారములను జీర్ణం చేయుచున్నాను. అగ్ని 3 రకాలుగా ఉంటుంది. మొదటిది వైశ్వానరాగ్ని, రెండవది బడబానలాగ్ని, మూడవది దావానలాగ్ని. అడవులన్నీ తగలబడుతున్నప్పుడు వెలువడిన అగ్నిని దావానలాగ్ని అంటాము. సముద్రంలో దాగి ఉండే అగ్ని బడబానలాగ్ని అని అంటాము. మనిషి ఉదరంలో అనగా కడుపులో ఉండే అగ్నిని వైశ్వానరాగ్ని లేదా జఠరాగ్ని అని అంటాము. ఈ అగ్ని వలననే మనం భుజించిన ఆహారం జీర్ణమవుతుంది. ఈ అగ్ని లేనట్లయితే మనం తినే పదార్థాలు జీర్ణం కాలేవు. కానీ ఈ జఠరాగ్ని కూడా భగవంతుడి స్వరూపమే అని మనం తెలుసుకోవాలి. అనగా జరిగే ప్రతి చర్యలో భగవంతుడి పాత్ర ఉంది అని మనం తెలుసుకోవాలి.